కారుణ్యమన్న మాట లేకుండా ద్రోణుడు ఇంత ఉద్ధతికి ఒడిగట్టి మొట్టమొదటి రోజే ఇంత దారుణమైన యుద్ధం చేసి ధర్మరాజుని బంధించేశాడు. పట్టుకెళ్ళిపోతున్నాడు తనతో అని. గోరొంతలు కొండంతలు చేశారంటారే, వదంతులు వ్యాపించినంత తేలిగ్గా సత్యాలు వ్యాపించవు. భారతం రామాయణం కిష్కింధకాండలో దాని గురించి అద్భుతమైనటువంటి విశేషాలు చూపిస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఇంకా ధర్మరాజు గారి మీద పడిపోవడానికి ద్రోణాచార్యుల వారు అన్ని విధాలా సిద్ధపడిపోయి ఉన్నాడో ఇక తీసుకెళ్ళిపోయినట్టే వాళ్ళు భావించేశారు. భావించి పెద్ద పెద్ద కేకలు వేసేశారు. సైన్యం అంతా ఇంత పెద్ద కేకలు వేసేటప్పటికే అర్జునుడు జాగ్రత్త పడ్డాడు. ఓ అన్నయ్యకి ఏదో ప్రమాదం ఏర్పడింది అని అత్యంత వేగంతో, అది కృష్ణ పరమాత్మ నడుపుతున్న రథం, ఉత్తర క్షణంలో ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ఇది ఇంగ్లీష్లో ప్రొవెర్బ్ ఉంటుంది, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. తాగుతున్నటువంటి పాత్ర ఇలా తాగుదామనుకున్నది పాత్రకి పెరివికి మధ్యలో జారికి నేల మీద పడిపోవచ్చు. ఏం చెప్పగలం? పట్టేశానని అనుకున్నాడు ద్రోణుడు. ఖచ్చితంగా అర్జునుడు వచ్చాడు. ఆ రావడం కూడా ఎలా వచ్చాడంటే, ధరణీభాగము క్రక్కునన్ కదల రథ్యవ్రాత చించద్గతి స్ఫురణం బొప్పగా బణజాలము అభంబుంగప్ప అత్యంత నిష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాటోపంబు దిగ్ధంతులాతురతం పొందగా చేరవచ్చి పడి పార్థుం తద్గురుం తాకినన్. ఏ సామాన్యమైన రీతిలో రాలా, అసలు వస్తూనే భయంకరమైనటువంటి రీతిలో ఆ దేవదత్తాన్ని పూరిస్తూ వస్తూ బాణ పరంపరల చేత ఆకాశాన్నంతటినీ కప్పేశాడు. అంటే జరిపేశాడంతే శత్రు సైన్యాన్ని. అంత పెద్ద బాణ పరంపరతోటి ఆ రథం వస్తున్నప్పుడు ఆ గుర్రాల యొక్క దూకుడు చప్పుడు దిగ్దిగంతముల వ్యాపించిందిట. అది కృష్ణ పరమాత్మ యొక్క రథ సారథ్య ప్రౌఢి. అలా రథాన్ని తీసుకొచ్చి ఆకాశం కనపడలేదు. అప్పటి వరకు కనపడింది, మరుక్షణంలో ఇక ఆకాశం లేదు. బాణముల చేత కప్పాడు అర్జునుడు. అంటే మహానుభావులు ఏమి అరివీర భయంకరులండి, అంత బాణప్రయోగం చేస్తాడు ద్రోణుడి కన్నా మించి. అలా బాణపరంపర ప్రయోగించి ఆ ధనుష్టంకారము చేస్తున్నప్పుడు, బాణములు విడిచిపెడుతున్నప్పుడు వచ్చినటువంటి ధనుల చేత అందరి యొక్క గుండెలు డిగ్గుమనగా గొప్ప ఆటోపంతో దిక్కులు కదిలిపోయేటట్టుగా వచ్చి ఒక్కసారి గురుణ్ణి తాకాడు అంటే ద్రోణాచార్యుల వారి మీద బాణప్రయోగం చేశాడు. చెయ్యగానే దొరికాడనుకున్న ధర్మరాజు జారిపోయాడు. ద్రోణుడికి ఎదురుగుండా అర్జునుడు నిలబడ్డాడు. ఇంకా చెప్పడానికి ఏముంటుంది? ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఆ సంకుల సమరంలో ద్రోణుడి యొక్క సైన్యం ద్రోణుడి చుట్టూ నిలబడింది, అర్జునుడి యొక్క సైన్యం అర్జునుడి చుట్టూ నిలబడింది. ధర్మరాజు గారు దొరకాలని ద్రోణుడి పట్టుదల, ధర్మరాజు ద్రోణుడికి దొరకకూడదని అర్జునుడి పట్టుదల. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ గాంధీవము యొక్క వింటి నారి టంకారముల చేత ఆకాశమంతా నిండిపోయేటట్టుగా ఆ రోజున అర్జునుడు 2 చేతులతో ప్రయోగించినటువంటి బాణ పరంపరకిట మధ్యాహ్నం దాటాక ప్రారంభమైంది యుద్ధం. ద్రోణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధానికి అసలు యుద్ధభూమి అంతా కూడా ఏదో బయట ఎక్కడో చూడండి, చాలా కాలం వాడకుండా ఉన్న ప్రదేశాలు రాళ్లతో రప్పలతో నిండిపోయి ఉంటాయి. అలా సాయంకాలం అయ్యేటప్పటికీ పుర్రెలతో నిండిపోయింది. అర్జునుడి యొక్క బాణ ప్రయోగపు ప్రౌఢికి పుర్రెలతో నింపి కొవ్వు మాంసం బురదతో నిండిపోయింది. ఎక్కడ చూసినా అప్పటి వరకు గట్టిపడి ఉన్నటువంటి భూమి రక్తము కొవ్వు మాంసముల చేత బురదగా మారిపోయింది. ఎముకలు పొడి అయిపోయి చల్లుకుపోయాయి ఇసుక కింద. అలా యుద్ధం చేస్తుంటే ఇద్దరు ఎక్కడ వెనక్కి తీలా. అటువంటి యుద్ధం చేస్తుంటే ఎందుకు? ఇచ్చిన మాట కోసం. లేకపోతే పాండవ పక్షం మీద అంత యుద్ధం చేస్తాడో చేయడు. నా మాట నెగ్గాలని ద్రోణుడు, నెగ్గకూడదు, నేను అన్నయ్యని కాపాడుకోవాలని అర్జునుడు. ధర్మరాజు నెపంగా యుద్ధం ఎలా తిరిగిందో చూడండి. ద్రోణ పర్వంలో ఇంత గొప్ప యుద్ధం జరుగుతుంటే సూర్యాస్తమయమైందని తెలియలేదుట. ఎందుకని?
మామూలుగా యుద్ధం జరిగితే సూర్యాస్తమయం తెలుస్తుంది. వీళ్ళిద్దరూ వేసిన బాణాలకి ఎప్పుడో ఆకాశం కప్పబడి చీకటైపోయింది. ఇంకా కొత్తగా చీకటి వస్తే ఎలా తెలుస్తుంది? ఏదో అతి కష్టం మీద తెలుసుకున్నారు, చీకటి అయిపోయింది, సూర్యాస్తమయమైందని, కాబట్టి యుద్ధం ఆపాలి, అందుకు ఆపారు. అర్జునుడు సంతోషంగా ధర్మరాజు గారిని తీసుకుని శిబిరానికి వెళ్ళిపోయాడు. ద్రోణాచార్యుల వారు అబ్బా జారిపోయాడు రా ఇవాళ అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు ధర్మరాజు అర్జునుడిని అభినందిస్తాడు, అన్నని కాపాడుకున్నందుకు ధర్మరాజు సంతోషిస్తాడు. కానీ అక్కడ దుర్యోధనుడు ద్రోణుడిని ఊరుకుంటాడా? ఒక్కనాటికి ఊరుకోడు. గురువర్యా మీరు ఇంత విలువిద్యాపారంగతులు, కానీ కావాలని మీరు వదిలేశారు. మీరు పాండవ పక్షపాతి, మీరు తలుచుకుంటే పట్టుకోగలరు ధర్మరాజుని, మీరు పట్టుకోలే. అర్జునుడిని ఆపాటి మీరు ఆపలేరా? మీరు ఆపరు అంటాడు. అందుకే రెండవ రోజు యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడే ద్రోణుడు జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడి ఒక మాట అన్నాడు, దుర్యోధన ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ధర్మరాజు గారిని పట్టుకోవడం కేవలం నా కర్తవ్యం అన్నట్లుగా ప్రవర్తించవద్దు. నేను నా ప్రతిజ్ఞని నెరవేర్చాలంటే నువ్వు కూడా సహకరించాలి. అర్జునుడు ధర్మరాజు దగ్గర లేకుండా నువ్వు చూసుకో, ధర్మరాజును పట్టుకునే పూచి నేను చూసుకుంటాను. ఇప్పుడు అర్జునుడిని దూరంగా పంపించవలసిన కర్తవ్యం దుర్యోధనుడికి వచ్చింది. ఎలా పంపించాలి? ఎందుకు ఎడతాడు? పైగా ముందు రోజు ఇంత జరిగాక పెడతాడా? అంటే వాళ్ళకి ఉన్నది ఏమిటంటే ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడవలసిన పరిస్థితి వస్తే వెళ్ళిపోతాడు అర్జునుడు దూరంగా. ఆ పరిస్థితిని కల్పించాలి. దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే అర్జునుడు ధర్మరాజుకి దూరంగా వెడతాడు అని. వెంటనే సుశర్మ బయలుదేరి వచ్చాడు. వచ్చి సుశర్మ మీకు గోగ్రహణ సమయంలో వాడు గుర్తుండే ఉంటాడు ఆయన. ఆ సుశర్మ వచ్చి అన్నాడు, ఎప్పటి నుంచో అర్జునుడి మీద మాకు ప్రతీకారం ఉంది, ఇప్పుడు మేము అవకాశాన్ని వాడుకుంటాం. మిగిలిన వాళ్ళ సహకారం లేకుండా అర్జునుడు ఒక్కడే యుద్ధం జరిగేటట్టుగా మేము యుద్ధభూమికి దక్షిణం వైపుకి చాలా దూరంగా అర్జునుడిని తీసుకుపోతాం. ఎలా తీసుకుపోతాం అంటే, నీ దమ్ముంటే మాతో యుద్ధం చేయి, నువ్వు యుద్ధం చేయలేవా మాతో, అయితే ఊరుకో అంటాం. ఆయన అలా యుద్ధానికి పిలిస్తే కాదనడం, ధర్మయుద్ధానికి. కాబట్టి ఏం చేస్తాడంటే, సరే రండి అంటాడు. మేము దూరంగా విడిది చేస్తాం యుద్ధభూమికి, అక్కడికి అర్జునుడే వస్తాడు యుద్ధానికి. అప్పుడు ధర్మరాజుకి దూరంగా ఉంటాడు. ధర్మరాజు శిబిరంలో పడుకోవడానికి లేదు, యుద్ధానికి వస్తాడు. అప్పుడు అర్జునుడి సహకారం ఉండదు కాబట్టి మీరు పట్టేయండి ధర్మరాజు. మిమ్మల్ని ఇక్కడ ఆపగలిగిన వాడు లేడు. అక్కడ అర్జునుడిని ఇంతమంది ఉంటాం కాబట్టి తొందరగా వెళ్ళిపోకుండా మేము ఆపుతాం. ఎంతమందిని చంపితే మాత్రం ఒకళ్ళ ఇద్దరా? ఎందుకని అంటే త్రిగర్తులు ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళు సత్యవ్రతుడు, సత్య శర్మ, సత్యవర్మ, కేరళ, మాళవ, శిలీంధ్ర, మగధ, మచ్చిల్లికాది దేశాధిపతులందరూ ఉన్నారు. సంశప్తకులు, వీళ్ళందరూ కొన్ని వేల సైన్యం ఉంది. వీళ్ళందరితోటి యుద్ధం జరగద్దు అంత తేలిక. అర్జునుడు ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అదేం పేరంటమా, లేకపోతే ఏదో వస్తువు కొనుక్కు రావడమా, ఏదో వెళ్ళి వచ్చేసామండి అనడానికి కుదరదు కదా అలాగా. కాబట్టి ఆ యుద్ధం అంతా పూర్తయ్యే వరకు ఉండాలి. కాబట్టి అక్కడ మేము అర్జునుడిని ఆపుతాం. తొందరగా రావడానికి అవకాశం ఉండదు అర్జునుడికి, ఎందుకంటే ధర్మరాజు గారికి అర్జునుడికి చాలా దూరంలో ఉంటారు. ఇది సమయం కాబట్టి ద్రోణాచార్యుల వారు యువతల వైపు నుంచి ధర్మరాజు మీదకి యుద్ధానికి వెడతాడు. ద్రోణుణ్ణి ఆపగలిగిన వాడు ఉండడు. ద్రోణుణ్ణి ఆపగలిగిన వాడు ఉండడు కాబట్టి ద్రోణాచార్యుల వారు ధర్మరాజు గారిని బందీకృతుణ్ణి చేసి తీసుకొస్తాడు. ఇది వ్యూహం. దుర్యోధన నీకు అంగీకారమేనా? పరమ సంతోషించాడు. మంచి ఆలోచన చెప్పాడు రా, ప్రతీకారం ఉన్నందుకు వీడి బుర్రలో చాలా మంచి ఆలోచన వచ్చిందని, తప్పకుండా ఇవాళ మనం ధర్మరాజుని పట్టేయచ్చు అని అలా చేద్దాం. వీళ్ళందరూ చాలా దూరంగా దక్షిణం వైపుకి వెళ్ళి అర్జునుడిని యుద్ధానికి పిలిచారు. అర్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన ధర్మం ఆయనకు ఉంటుంది. యుద్ధానికి రాని పిలుస్తున్నప్పుడు అబ్బాబే నేను రాను, కుదరదు, మా అన్నయ్య వెనకాల ఉండాలి నేనని చెప్పి రానడానికి ఎలా కుదురుతుంది? యుద్ధానికి పిలిచినప్పుడు వెళ్ళాలి, అది క్షాత్రధర్మం. కాబట్టి అక్కడ వద్దు ఇక్కడే కొట్టుకుందాం అలా అనలేరు కదా యుద్ధాల్లో, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలి. కాబట్టి అర్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళన్నాడు, ఓ ధర్మరాజా, ఓ అన్నయ్య, నువ్వు వింటున్నావు కదా, ఆ సుశర్మ మిగిలినటువంటి వారు
అందరూ కూడా నన్ను యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ధార్మికుడైన వాడు యుద్ధానికి పిలుస్తూ ఉంటే నేను రాను అని అనడానికి వీల్లేదు. కాబట్టి నేను నీ వెనకాతల ఇక్కడ ఉండిపోతే, అవతల యుద్ధానికి వెళ్ళకపోతే నా గౌరవం భంగమైపోదా? నా క్షాత్రధర్మం నశించిపోదా? అది ఏ పురుషార్థము? అది ఎలా పురుషార్థం అనిపించుకుంటుంది? రేపు పొద్దున్న ధర్మరాజు గారిని రక్షించుకోవాలన్న విషతో పిలిచినా అర్జునుడు యుద్ధానికి రాలేదు అని లోకం చెప్పుకోదా? అందుకని నేను వెళ్ళాలి కదా. కాబట్టి అన్నయ్య నన్ను ఆశీర్వచనం చేసి పంపించు, నేను వాళ్ళతో యుద్ధానికి వెడతాను. కానీ నీ దగ్గర ఎవ్వరూ లేరు అని చెప్పి నువ్వు బెంగపెట్టుకోవద్దు అన్నయ్య. నువ్వు తప్పకుండా రక్షింపబడతావు, కానీ వెళ్లకుండా ఆగిపో అన్న మాట మాత్రం అనద్దు. ఎందుకంటే వెళ్లకుండా ఆగడం నాకు అసాధ్యం. అది నాకు యుద్ధానికి సంబంధించిన ధర్మనిష్ట, అందుకని నేను వెళ్ళవలసి ఉంటుంది అని అన్నప్పుడు ధర్మరాజు అర్జునుడితో అన్నాడు, గురిని బలశౌర్యముల నెరుంగుదము, మనకు అతని పూనిక బొంకు చేయంగవలయు, దీనికెయ్యది కార్యంబు, దాని నీవు బుద్ధి నిచితంబుగా తలపోయు మనుడు. మంచిదే, నువ్వు చెప్పింది యథార్థమే, నీకది ధర్మం, నువ్వు వెళ్ళాలి, యుద్ధం చెయ్యవలసిందే. కానీ ద్రోణాచార్యుని వారి యొక్క బలపరాక్రమములు నీకు తెలుసు కదా, ఆయన శౌర్యం నీకు తెలుసు కదా, నిన్ననే కదా యుద్ధం ఎలా జరిగిందో చూసావు. అంత పౌరుష పరాక్రమాలతోటి ఇవాళ మళ్ళీ వస్తాడు నన్ను పట్టుకోవడానికి, ఎందుకంటే ప్రతిజ్ఞ చేశాడు. ద్రోణాచార్యుల వారి ప్రతిజ్ఞ ఎంతకాలము నెరవేరలేదో అంతకాలమే మన గౌరవము నిలబడినట్టు. ద్రోణుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరడము అంటే దుర్యోధనుడి యొక్క పాచిక పారినట్టే. కాబట్టి గురుడి మాట నిలబడడానికి వీల్లేదు. ఈ విషయంలో ఆయన మాట నెగ్గడానికి వీల్లేదు. మరి అలా జరగాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఎవరు కాపాడతారు నన్ను? ఎవరు ఉంటారు నా వెనకాతలను వెళ్ళిపోతే? కాబట్టి నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వు బాగా ఆలోచించి దానికి కూడా తగినటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేసి ప్రణాళికారచన చేసి తదనంతరం నువ్వు యుద్ధానికి బయలుదేరు. తప్పకుండా వెళ్ళిరా, నీ ధర్మానికి నేను అడ్డురాను, వెళ్ళవలసిందే. అలా వెంటనే అర్జునుడు ధర్మరాజు గారితో అన్నాడు, పిలిచిన బోవకుండుటిది బీతతనంబగు, కాన నేర్పుగా తలపదు లోకము, ఏ నరిధనం బొనరింపగ ఎట్లు పోయేదన్, నేను అరివధం బొనరింపగా ఎట్లు పోయేదన్, చలము బలంబు ధైర్యమును శౌర్యమును కలవాడు వీడు, నేడలఘుడు కుంభసంభవుని నాగు భవత్ పరిరక్షణార్థి అయి. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, అక్కడికి వెళ్ళకపోతే నా ధర్మం పోతుంది, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండకపోతే నువ్వు పట్టుబడిపోతావు, ద్రోణాచార్యుల వారి మాట నెగ్గుతుంది, దుర్యోధనుడి యొక్క పాచిక పారుతుంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి యుద్ధమూ జరగాలి, ఇక్కడ నీకు రక్షణ దొరకాలి. అంటే ఏం చేయాలి? నిన్ను కాపాడగలిగినటువంటి గొప్ప వీరుణ్ణి వేరొకడిని నా స్థానంలో నియమించాలి. నిజానికి అర్జునుడితో సమానమైన వాడు ఉంటాడా? ఉండడు. కనీసంలో కనీసం ఏమిటంటే ఆ రోజుకి ద్రోణాచార్యుల వారిని నిలబెట్టగలిగిన వాడు అయి ఉంటే చాలు. వాళ్ళ సంక్షప్తకుల సంగతి చూసి నేను వచ్చేస్తాను. ఈ లోపల ఆపగలిగితే చాలు. కాబట్టి అటువంటి మహావీరుడు ఎవరున్నాడన్నది నేను ఆలోచించాను. ఉన్నాడన్నయ్య. పాంచాల దేశానికి సంబంధించినటువంటి వీరశ్రేష్ఠుడు సత్యజిత్ అన్నవాడు ఉన్నాడు. ఆయన మహావీరుడు, గొప్ప విలువిద్యా పారంగతుడు. ఆయనని నీకు రక్షకుడిగా ఉంచుతాను. ఆయన నీకు రక్షకుడుగా ఉండగా ద్రోణుడు నిన్ను పట్టడం అంత తేలిక విషయం కాదు. నేను నా ధర్మాన్ని నెరవేర్చుకోవడానికి యుద్ధానికి వెళ్ళి వస్తాను. ఇతడున్న ఎంతసేపును మతినేమియూ నెరవవలదు, మార్తుల చేతన్ హతుడయ్యనేని నిలుచుట చతురత కాదు, అనికి తొలగి చనవలయు నృపా. అన్నయ్య, ఈ సత్యజిత్ ఎంతకాలం నీ పక్కన ఉండి యుద్ధం చేస్తూ ఉంటాడో అంతకాలం నిన్ను ద్రోణుడు పట్టలేడు, అందులో సందేహం లేదు. కానీ ఈ సత్యజిత్తు ద్రోణుణ్ణి పూర్తిగా నిలువరించగలడు అని చెప్పడం నాకు కూడా సాధ్యం కాదు. ఈ సత్యజిత్తుని ద్రోణుడు సంహరించగలడు. నువ్వేం చేస్తావంటే యుద్ధానికి వెళ్ళు, ఈ సత్యజిత్తు పక్కన ఉంటాడు. ఈయన ద్రోణుడితో యుద్ధం చేస్తున్నంతసేపు నీకే భయం లేదు, నిన్ను కాపాడతాడు.
ఏ కారణం చేతనైనా ఇతను ద్రోణుడి చేతిలో మరణిస్తే ఇంకా నువ్వు ద్రోణుడితో యుద్ధానికి మాత్రం వెళ్ళకు, వెంటనే యుద్ధభూమి విడిచి పారిపోయి వచ్చి, అంతకన్నా మార్గం లేదు. ఎందుకనంటే వెనక్కి రావడం తప్పవచ్చు, యుద్ధభూమిని విడిచిపెట్టడం తప్పే, కానీ పెద్ద ధర్మం ఉంటుంది. చిన్న ధర్మం కోసం నువ్వు పట్టుపడితే మొత్తం యుద్ధం పోతుంది. కాబట్టి సత్యజిత్తు మరణించాడా, ఇంకా నువ్వు యుద్ధభూమిలో ఉండద్దన్నయ్య, వచ్చేసేయి వెనక్కి తిరిగి అని ధర్మరాజు గారికి అర్జునుడు ప్రబోధం చేసి, కానీ ఎంతంత కుట్రలు ఎంతంత కుతంత్రాలండి, ఆ అర్జునుడిని దూరం పెడితే తప్ప పొసగదని మొదటి రోజు యుద్ధంలో ఉన్న అనుభవాన్ని స్వీకరించి రెండవ రోజు యుద్ధానికి ఎంత పెద్ద వ్యూహరచన చేసి దూరం పెట్టారో చూడండి. అర్జునుడు అలా వెళ్ళిపోయాడు, ధర్మరాజు ఇలా వెళ్ళిపోయాడు, సత్యజిత్ ఆయన వెంట ఉన్నాడు, ద్రోణుడు ఇలా వచ్చాడు.